సాయిబాబా భక్తుల్లాగా మిమ్మల్ని చూసి మీరు మాట్లాడుతుంటే బాబాతోనే మొదలయ్యి బాబాతోనే ఎండ్ అయిపోతూ ఉంటుంది టాపిక్. అలాగే మీరు ఎన్నో పుస్తకాలు రాశారు. గతంలో కూడా నాకు ఒక పుస్తకం ఇచ్చారు. నేను చదువుతూ ఉన్నాను. నిజంగా బిక్కి కృష్ణ గారు ఇంత సింప్లిసిటీకి కారణం బాబానే అని చెప్తారు. ఆయన స్వీయ అనుభవాలు కూడా గతంలో మనం వీడియోస్ చేసున్నాం. చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. అయితే ఒక బాబా భక్తుడిగా చెప్పండి. అసలు బాబాని మనం ఏం కోరుకోవాలంటారు? బాబా భక్తులు ఎలా ఉండాలో గతంలో వీడియోస్ చేశాము. ఏం కోరుకోవాలి? ఒక బాబా భక్తుడు బాబాని చూస్తూ ఏం కోరుకుంటాడు? ఏం కోరుకోవాలి? బాబా మనకేమిస్తాడు? చక్కని ప్రశ్న వేశారు మేడం. ఇప్పుడు తల్లిని చూసినప్పుడు పిల్లలకు కొన్ని కోరికలు ఉంటాయి. మళ్ళీ మన కోరికలు ఏ కోరికైనా కూడా తల్లి దగ్గర మన స్వేచ్ఛగా యథేచ్ఛగా అడుగుతాం. బాబా దగ్గర ఏ కోరికైనా కోరుకోవచ్చు. బాబాని చెప్పారు, నా భక్తులు ఏమి కోరుకుంటారు కోరనివ్వండి, వాడికి కోరేవే నేను ఇచ్చేదేదో వాడు కోరేంత వరకు అన్నాడు. కోరనివ్వండి, వాళ్ళ కోరికలన్నీ తీరుస్తాను. వాళ్ళ కోరికలు తీర్చినప్పుడు నా పైన నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు నా వైపు వస్తారు, అప్పుడు నా మార్గంలో నడుస్తారు, వాళ్ళని నేను గమ్యం చేరుస్తాను అన్నాడు. కాబట్టి కోరుకోవచ్చు. బట్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, చిన్నప్పుడు మనకు చాక్లెట్లు అంటే ఇష్టము చిన్న పిల్లలకు. ఆ చాక్లెట్ సర్వం. ఎందుకు? ఆ చాక్లెట్లు అనేటువంటి ఇది ఇంద్రజాలం అషడ్వర్గాల మాయాజాలం జీవితం అని రాశాను. ఇంద్రియాలు చిన్నపిల్లలకు చాక్లెట్లు, పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాక్లెట్ తింటే ఏమనుకుంటారు, కానీ తినాలని బుద్ధి ఉంటుంది. ఒక పెళ్లికి వెళ్తారు, ఆ స్వీట్ తినాలని ఉంటుంది, ఆ లడ్డులు కనిపిస్తాయి, కానీ తీసుకుంటే ఎవరు చూస్తే ఏమనుకుంటారని ఎవరు లేదనుకుంటే తక్కువ తీసుకుంటారు. అసలు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని తీసుకుంటారు అనేవాళ్ళు కొంతమంది వాళ్ళకి అర్థం జిహ్వ అలా అనిపిస్తుంది. ఏంటంటే రూప రస గంధ అదులు చాలా ప్రమాదకరాలు అంటారు. ఒక రూపం చూసినప్పుడు వాడు యోగి అయినా కూడా విశ్వామిత్రుడు లాంటి వాడు మేనకను 60 ఏళ్ళు తపస్సు చేసి లాస్ట్ కి అంటే శబ్దం, ఒక శబ్దం మంచి శబ్దం వినాలండి. రూపము రసము. రసం అంటే ఎంత నిగ్రహంగా ఉన్నాడండి విశ్వామిత్ర గారి చరిత్ర చదివితే అంత గొప్ప ఋషిగా తపస్సు చేసాడు. ఆయనంత పడ్డ కష్టాలు తపస్సు ఎవరు పడలేదు, ఏ ఋషి. మన దేశం సుమారు 60. ఈ రోజున మనం సుప్రభాతం పాడుకుంటున్నాం అంటే, సుప్రభాతం వింటున్నాం అంటే ఆయన పుణ్యమే కదా. అటువంటి వ్యక్తే రూపమును చూసి మోహితుడయ్యాడు. రూపము రసము గంధము ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఇంద్రియజాలం చేస్తాయి. ఆ ఇంద్రజాలం చేసినప్పుడు నాకు మంచి అమ్మాయితో పెళ్లి కావాలనో, లేకపోతే నాకు మంచి ఉద్యోగం రావాలని ఇలా కోరుకుంటారు భక్తులు. కానీ బాబా చెప్పిందంటే వాళ్ళు కోరనివ్వండి, కోరిన కోరికలన్నీ తీరుస్తాను. నేనిచ్చేదేదో వారు కోరుకునేంత వరకు. అలా నా జీవితం కానీ ఏ భక్తుని జీవితం అడిగినా నా కోరికలను తీర్చాడండి. అసలు అసంభవాలన్నీ నా జీవితంలో సంభవాలు అయిపోయి. చెప్పండి ఒకటి. నాకు ఏది కావాలంటే ఇది ఇచ్చాడండి. అన్ని కొన్ని చెప్పలేము, చెప్పదగినవి అందరు తెలుసుకోవాలి కదా. విమర్శించే వాళ్ళకి ముందుగా ఇలాంటి వాళ్ళకి మూర్ఖులకి ఎప్పుడు కూడా అర్థం కాదు. స్వానుభవం అయితే తప్ప సాయితత్వం బోధపడదని నేను చెప్పాను కదా. నేను ఒక ఉద్యోగం కావాలంటే అనేక ఉద్యోగాలు ఇచ్చాడు. నేను ఏది కోరుకున్నా అది ఇచ్చాడు. అసలు కోరికల మీద విరక్తి పుట్టేంతగా ఇచ్చాడు కాబట్టి నేను భక్తుడయ్యానంటే కాదు. నాలో సహజంగా ఒక ప్రేమతత్వం ఉంది, సేవాతత్వం ఉంది కాబట్టి ఆ వెలుగు పడినప్పుడు అది నేను ఒక సంకల్పం చేశానని అది ఎంత గొప్ప సంకల్పం అంటే నాకే వండర్ అవుతుంది. నా దగ్గర 5 పైసలు ఉండదు, ఒక సహస్ర కవి సమ్మేళనం చేయాలనుకుంటా. అనుకున్న మరుసటి రోజే ఎవరో ఒక అతను వస్తాడు, సార్ మీరు ఎంతో సేవలు చేస్తున్నారు, నేను ఒక 10 లక్షలకు పెట్టి ఒక 500 మందికి కాల్సింటే చేస్తాను. 500కి ఇచ్చేది ఇంకొక 500 పెట్టి ఓకే 1000 రూపాయలు 1000 మందికి పెడతానండి. అట్లా ఇప్పుడు అవినిగడ్డలో చేశాను నేను. మనము ఎందుకంటే పరుల కోసం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఖచ్చితంగా బాబా అనుగ్రహం ఉంటుంది. అసంభవాలండి అసలు మా జీవిత చరిత్రలో. అంటే ఆ తర్వాత అందరికీ తెలుసు, నా గురించి తెలిసినటువంటి వాళ్ళు. ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే అది కూడా బాబా సంకల్పం. నేను ఎన్ని పనులున్నా బాహ్య పనులు చాలా పనులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అనిపిస్తుంది నాకు. కానీ నువ్వు ఏది చేసినా అది నాకే చెందుతుంది అంటాడు. నువ్వు నాకు అర్పించు. అనేక మందిని ఆనందింపజేస్తున్నావంటే బాబాని ఆనందింప చేయడమే. మనం మాటతోనైనా దేనితోనైనా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి బాబా భక్తులు కోరుకోవాల్సింది ఏంటంటే
నాకు ఏది నా భక్తులు ఆ సంతోషాన్ని కలిగించే వాటన్నిటిని కోరుకుంటారు. కానీ ఆ సంతోషంతో పాటు అవి వారికి శ్రేయస్కరమా కాదా అని ఆలోచించి నేను ఇస్తాను అన్నాడు. చూడండి ఈ మాటలు. అందుకే బాబా కోరికలు కోరుకోవచ్చు, ఓకే, కానీ మనకు ఆ వాటి ద్వారా ఒక మనకి మేలు జరిగే మాత్రం మన చెంతకు చేరుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే, అరే నేను ఫలానా అమ్మాయిని ప్రేమించా, కానీ బాబా రోజు బాబా గుడికి వచ్చి పూజ చేస్తున్నా, సచ్చరిత్ర పారాయణం చేశా, కానీ అమ్మాయిని నాకు ఇవ్వకుండా బాధను కలిగించాడా అని ఇదని. వీడికి బాధ కలగడానికి తర్వాత తెలుస్తుంది. కొన్ని ఏళ్ళ పోయిన తర్వాత అంతకన్నా మంచి అమ్మాయి నీకు దొరికి పెళ్ళి అయినప్పుడు, అరే ఈమె ప్రేమించినట్టుగా ఆమె ప్రేమించలేదు కదా, అందుకే బాబా తప్పించాడు అనుకుంటాడు. అంటే మనకి ఏది సూటబుల్ మన మనస్తత్వానికి మనకు. ఇప్పుడు సపోజ్ నేను ఒక కవినండి, నాకు కవిత్వము ఇవి అంటే నాకు ఆనందం. నాకు కొన్ని కోట్ల డబ్బు ఇచ్చాడు అనుకోండి, నాకేమైపోతుంది, ఖచ్చితంగా నా భావావేశానికి ఆ కోట్ల డబ్బు ఉన్నప్పుడు ఎవడన్నా ఒక మాట అంటే వాడిని చంపేయండి అంట. ఖచ్చితంగా నాకు డబ్బు ఉంది కదా. అంటే ఏంటి, వరకు వెళ్ళకపోయినా ఈ డబ్బు ఈ మోహం అనే అంటే డబ్బు ఎక్కువగా ప్రేమించారు. డబ్బు ధనం ఇచ్చిన మదం ఇచ్చిన చాలా మందిని చూస్తుంటే పక్కల వాళ్ళు రెచ్చగొడతారు. ధనం ఉందనుకోండి, ఏమన్నా నేను ఇట్లా అన్నాడు వాడు, వాడిని చంపేయండి, ఏమన్నావు కోటి పారేస్తే అయిపోయా అని చెప్పేసి అంట అలా రెచ్చగొట్టే వాళ్ళు పక్కన ఉంటే వీళ్ళు కూడా ఆ డబ్బు దాని మీద ఆ వ్యామోహంతో ఆవేశంగా ఏముందన్నా లాయర్లు జడ్జీలు కానీ కొనేద్దాం అది. అంటే ఇది ఎక్కువ. అందుకే ఎవరికి ఏది ఇవ్వాలో ఎంత ఇవ్వాలో బాబా ఇస్తాడు. బాబా భక్తులు ఇది గమనించారు. మనకి ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదని బాధపడకండి. నాకు ఏది శ్రేయస్కరమో బాబా అది నాకు ఇవ్వు, నన్ను సర్వకాల సర్వావస్థల్లో నన్ను కాపాడు. అలా అన్నటువంటి ఏకైక వ్యక్తి మహల్సాపతి. మహల్సాపతికి ధనం ఇవ్వలేదు. ఏంటి బాబా దగ్గర ఉన్నాను 40 సంవత్సరాలు నీకు ఏమి ఇవ్వలేదు అందరికి ఇస్తున్నారంటే, ఆయన సర్వజ్ఞుడు, ఆయన ఏమిస్తే అదే ప్రాప్తి. తర్వాత మహల్సాపతి కొడుకు మార్తాండని, అతనికి పూనాలోన కోటీశ్వరుడు అనమాట, అంత ధనం ఇచ్చేస్తాడు. ఈయనకి ధనం ఇవ్వలే, మన కొడుకు ధనం ఇచ్చాడు. ఈయన చేసుకున్న పుణ్యం. అందుకే తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు వస్తుంది. అసలు సంస్కారం, జ్ఞానము, దాతృత్వము, సేవాతత్వము, ప్రేమతత్వము, సమాజ సేవ, ఇవన్నీ తల్లిదండ్రుల నుంచి గురువుల నుంచి పిల్లలకు వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ఈ ప్రతి మాట నా గురువులు చెప్పింది, నా గురువులకు అనుగ్రహం, అంతేగాని నేను కాదు. మాకు కూడా ప్రత్యక్షంగా చాలా అంటే చాలా చక్కటి విషయాలు చెప్తూ ఉన్నారు. మేము చాలా విషయాలు పుణ్యమండి. అసలు మా అమ్మ దారిలో వెళ్ళేటువంటి వాళ్ళు, మా పల్లెటూరు, దారిలో వెళ్తే ఎండాకాలంలో వెళ్తే నేను చెట్టు కింద నేను మంచం వేసుకుని చదువుకునేవాడిని పొలంలో. దారంటి వెళ్ళే వాళ్ళు మా అమ్మ అలా చూసేది, ఏమిటి నా మీద ప్రేమ కాకుండా వీళ్ళందరి మీద ప్రేమ ఉంది అని. దావంటి వెళ్ళి పిలిచి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఈ ఎండలో, రోజు కూర్చోండి అని మా అమ్మ మా అక్క వాళ్ళకి చెప్పి ఆ రాగి ముద్ద కొద్ది మజ్జిగుండి తీసుకురాని వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు తిన్న తర్వాత అమ్మ తల్లి మహాతల్లి నువ్వు తినండి, తర్వాత ఆకు ఒక్క ఇచ్చి సంతోషపడి ఈమె కళ్ళలో సంతోషం చూసేవాడిని. అప్పుడు అనుకున్నాను, ఓహో అంటే మనము అంటే ఆ తత్వం, ఆ తల్లి యొక్క ప్రేమ. అందుకే భిక్షగాని జోలెలో అన్నపు మెతుకులు విదిల్చినప్పుడల్లా మా అమ్మ వెనుక దేవతల్ని చూశాను అని రాశాను. చాలా పవర్ఫుల్ పోయిట్ రాశానంట. కారణం ఏంటంటే జీవితం. మా నాన్న అనేవాళ్ళు జీవితం. పొలంలో పక్షులు వస్తే నేను పక్క పొలం వాడితో వడిసెలు తీసుకుని అలా వేసేకి వెళ్ళేవాడిని. వేస్తే నాయనా ఆగు అని మా నాన్న వచ్చి, ఆ పక్షులు దేవతలు నాయన, అవి ప్రసాదం స్వీకరించడానికి మన పొలం పైన వాలాయి, కాబట్టి వాటిని కొట్టకూడదు, అవి ఎలా జీవిస్తాయి, అవి అన్ని తింటాయి, ఆ కంకుల పైన 2-3 గింజలను ఏరుకొని తిని ఆకలి తీర్చుకుంటాయి నాయన. అబ్బాయి ఆ పెద్దవాడైన తర్వాత కన్నా నాకు ఆ ఫిలాసఫీ తెలియదు. అందుకే రాశానండి. ఒక విషయం ఏంటంటే, సీతాకోక చిలుకల అట్టలతో ముస్తాబు చేసిన పొలం కావ్యాన్ని సంక్రాంతి పండుగ రోజు పల్లెకు కానుకగా ఇచ్చిన మహాకవివి నాన్న, ఎంత ధర్మాత్ముడివి అని చెప్పేసి రాశాను. అదే అసలు మీరు చెప్తూ ఉంటే నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. ఇది ప్రకృతి తత్వం. బాబాకి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా, అందుకే బాబా ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వండి అని. మళ్ళీ ఆయన మార్గంలో మనము వెళ్ళాలి. మన కోరికలు భయపడకండి అన్నాడు, నేనుండగా భయమేలా అన్నాడు. మన పిల్లల చదువులు ఆయన చూసుకుంటాడు. నేను ఎప్పుడు దేనికి భయపడలేదండి, ఏమీ ఉండదు. హైదరాబాద్కి వచ్చా, ఇవాళ నా పిల్లలు ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి వాళ్ళకి. నాకు అఖండ కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. వేలాది మందికి ఆనందం పంచుతూ నేను ఆనందంగా ఉన్నా. మరి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? చాలా అంటే చాలా చక్కగా చెప్తున్నారు కదా విక్కీ కృష్ణ గారు. మాట్లాడుతూ ఉంటే నిజంగా సమయం సరిపోవట్లేదు. కాకపోతే ప్రతి వీడియోకి కాస్త లెంత్ ఉంటుంది.
దాని ప్రకారంగా మాట్లాడాలి కాబట్టి కాస్త షార్ట్ చేస్తూ ఉన్నాం వీడియోస్ని, చాలా కష్టపడి షార్ట్ చేస్తూ ఉన్నాం. ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే సమయమే సరిపోదు, అంత చక్కగా వివరిస్తూ ఉన్నారు ప్రతి వీడియోలో కూడా. చాలా ఘంటాపదంగా చెప్తున్న ఒకే ఒక్క మాట ఏమిటంటే, ముందు నమ్మండి, నమ్మి ఏదైనా పని చెయ్యండి. అదే బాబాను ఒకసారి నమ్మి చూడండి, నమ్మి ప్రేమించండి, కొలవండి, వెళ్ళండి, అడగండి, ఇవ్వకపోతే నన్ను అడగండి అంటున్నారు విక్కీ కృష్ణ గారు. ఏకీభవిస్తారా ఈ మాటలతో? తప్పకుండా ఏకీభవించాలి. ఒకసారి ఆలోచించండి. తప్పకుండా మీరు అందరూ ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియోస్ని షేర్ చేసి మీ అమూల్యమైన సలహాలు ఏవైనా ఉన్నా, వీడియో ఎలా అనిపించిందని మీరు చెప్పాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.